హాయ్ అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మా వరి పొలాన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఈ టైటిల్ ఏంటి. నెల రోజులు కష్టం భూమి పాలైపోయిందని టైటిల్ పెట్టాను అని అనుకుంటున్నారా? ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఏంటి అనేది. ఇప్పుడైతే మేము చూడ్డానికని వచ్చున్నాము ఎలా ఉంది ఏంటనేది. ఇదైతే వారం అంటే 10 రోజుల దాకా అయిందిలేండి, 9 రోజులు అలా అయింది మేము నాటి ఈ వరిని. నీళ్ళు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క కాయలో ఎన్ని ఉన్నాయి, కొన్ని కాయల్లో తక్కువ ఉంటాయి, అలా ఉంటాయి కదా, చూసుకొని అన్ని మడవలు సరిగ్గా పెట్టుకోవడానికని వచ్చాము. ఎక్కువ ఉన్న కాయలో నీళ్ళన్నీ తక్కువగా ఉండే కాయలోకి ఇలాగా చూడాలని చెప్పేసి వచ్చామన్నమాట సాయంత్రం టప్పుడు. ఈ గెనం మీద ఉండే గడ్డి అంతా ఎందుకు ఎండిపోయింది అనుకుంటున్నారా? ఇదైతే మేము గడ్డి మందు కొట్టి స్ప్రే చేసామన్నమాట. గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల ఇలా ఎండిపోయి ఉంది. లేదంటే గడ్డి ఎక్కువగా వచ్చేసి పాములు అవి ఉంటాయి, గెనం మీద నడవలేము. అందుకోసం అయితే మేము ఈ గడ్డి మందునైతే స్ప్రే చేసాము. మా ఆయన అయితే చూస్తున్నాడు ఏ కాయలో ఉన్నాయో నీళ్ళు ఏంటనేది. అంతకంటే ముందు నా వీడియోలు కానీ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. సాయంత్రం టప్పుడు అనమాట మేము ఈ విధంగా వచ్చాము కైల్లోకి. రైతు పని అనేది అంత ఈజీ అయితే కాదండి, అనుకున్నంత ఇదిగా ఉండదు. మాటల్లో చెప్పడానికి అయితే చాలా బాగుంటాయి, కానీ వినడానికి కానీ చెప్పడానికి కానీ ఆ కష్టం ఒక్కసారి వేస్ట్ అయిపోయిందంటే ఆ బాధ చెప్పలేమండి. ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే, మేము ఇది 2వ సారి నాటామండి ఈ వరి. ఫస్ట్ సారి నాటిన వరి మొత్తం తెగులు వచ్చేసి ఎండిపోయింది మొత్తము. ఒకే ఒక కాయ మిగిలింది. 3 రోజుల్లో మొత్తం ఎండిపోయిందండి. ఈ గెనుం మీద గడ్డి ఏ విధంగా అయితే ఎండిపోయి ఉందో సేమ్ అదే విధంగా ఎండిపోయింది మొత్తం. అదొక తెగులంట, అది ఏంటనేది అయితే తెలీదు. అప్పటికి మేము 2-3 సార్లు స్ప్రే చేసాము, మందులు తెచ్చి పిండి చల్లాము, అన్నీ చేసాము, అయినా అది రాలేదు, మొత్తం ఎండిపోయింది. నారు పెంచి నాటడానికే నెల రోజులు టైం పడుతుంది. నాటిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ అలా ఎండిపోయిందంటే ఆ బాధ చెప్పలేమండి. ఒక్కొక్క ఎకరాకి 4,300 రూపాయలు అయితే తీసుకున్నారు కూలీలు నాటడానికి. అంతకు ముందర నారు పోసి విత్తనాల వడ్లు నారు పోసి పెంచి ఆ కష్టము అంతా డబ్బులు వేస్ట్, కష్టానికి కష్టం వేస్ట్ అయిపోయింది. ఒకే ఒక్క కాయ అయితే మిగిలింది. ఆ కాయ కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ నిమ్మ తోట కూడా మాదే అండి. నిమ్మ చెట్టల్లో కూడా నీళ్లు నిలబడి ఉన్నాయి. అంతా గాడి కొట్టి పక్కకి తీపిచ్చేసేయాలి నీళ్లు. ఈ వర్షాల వల్ల నీళ్లు నిలబడి ఉన్నాయి. నిమ్మ చెట్టల్లో అయితే పిందెలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దగా లేవు, కాయలు చిన్నవిగా ఉన్నాయి. ఈ వర్షం వల్ల అయితే ఆ నిమ్మకాయలు కూడా చిన్న పిందులుగా ఉండే అన్నీ కూడా రాలిపోతున్నాయి అన్నమాట, ఎక్కువ వర్షం వల్ల. చూపిస్తున్నా కదా, ఇవన్నమాట నిమ్మకాయలు. కనిపిస్తున్నాయా? దగ్గరగా చూపిస్తున్నా చూడండి. ఇవన్నమాట కాయలు, కనిపిస్తున్నాయి కదా. ఇవైతే ఇప్పుడే కోసే కాయలు కాదు. ఇదైతే మిగిలిన నారునైతే మేము పక్కన పెట్టున్నాము. మా నారు అయిపోయిందండి ఫస్ట్ నాటినప్పుడే. మళ్ళీ వేరే దగ్గర నుండి తెచ్చాము. వాళ్ళకి మిగిలిందిలే అని అంటే తీసుకెళ్ళండి అంటే తీసుకొచ్చుకున్నాము. మాకు నాటంగా మిగిలిన నారుని ఆ విధంగా అయితే పెట్టున్నారు. మళ్ళీ చెలపలు పోతే చెలపల్లో నాటుకోవడానికి. చెలపలు అంటే అక్కడక్కడ నాటిన నారు చనిపోతుంది కదా, అక్కడ నాటుకోవడానికి అనమాట. ఈ నీళ్ళన్నీ అయితే గాడిగుట్టి పక్కకు తీయించాలి. ఇదన్నమాట నేను చెప్పిన కయ్యి. ఈ ఒక్క కాయ మాత్రమే మిగిలింది. ఇది కూడా పల్చగా అక్కడక్కడ వచ్చింది కానీ తెగులు, కానీ ఇదైతే తట్టుకునింది. కానీ మిగిలిన కాయలన్నీ మొత్తం స్మాష్ అండి, మొత్తం ఎండిపోయినాయి. అందుకోసం మళ్ళీ నారు తెచ్చి మళ్ళీ కాయలన్నీ తొక్కించి నారు తెచ్చి నాటి చేసేసరికి చాలా ఖర్చు అయిపోయిందన్నమాట. అన్నీ డబల్ పనులు అయిపోయినాయి.
అందుకే నేను ఈ టైటిల్ అయితే పెట్టాను అనమాట, మీ అందరితో షేర్ చేసుకోవాలని. వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.